ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. దినవృత్తాంతములు 1 గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం దావీదు చేసిన స్తోత్ర గీతంలో భాగం. దావీదు దేవుని మందసమును యెరూషలేముకు తీసుకువచ్చినప్పుడు ఆనందంతో ప్రజలతో కలిసి దేవుణ్ణి స్తుతించాడు. ఆ సమయంలో ఆయన ఇలా అన్నాడు: సర్వలోకము దేవుణ్ణి స్తుతించును, ఎందుకంటే ఆయన న్యాయంగా తీర్పు తీర్చబోతున్నాడు అని. ప్రియులారా, ఈ వచనం ప్రకారం దేవుడు న్యాయంగా తీర్పు తీర్చుటకు వస్తున్నాడు. ఆయన రాక కోసం ప్రకృతి మొత్తం ఆనందంతో ఎదురు చూస్తుంది. అంటే దేవుడు తన న్యాయాన్ని, సత్యాన్ని భూమిపై స్థాపించబోతున్నాడని అర్థం. వనవృక్షములు ఉత్సహించును అంటే ప్రకృతిలోని ప్రతిదీ, వృక్షాలు, పక్షులు, పర్వతాలు అన్నీ దేవుని మహిమను ప్రకటిస్తాయి. ఇది కేవలం కవితాత్మకమైన భావం కాదు. ఇది దేవుని సృష్టి ఆయనను గౌరవిస్తుందని సూచిస్తుంది. దేవుడు న్యాయమూర్తి. ఆయన ప్రతి మనిషికి వారి క్రియల ప్రకారం తీర్పు తీరుస్తాడు. ఎవరికైనా అన్యాయం జరిగితే దేవుడు న్యాయాన్ని పునరుద్ధరిస్తాడు. ఉదాహరణకి, ఒక గ్రామంలో ఎవరైనా అన్యాయంగా భూమిని కోల్పోతే వారు న్యాయమూర్తి నుండి న్యాయం కోసం ఎదురు చూస్తారు. అలాగే ఈ లోకంలోని ప్రతి మనిషి పాపం, బాధ, అన్యాయానికి ముగింపు ఇవ్వడానికి దేవుడు తీర్పు తీర్చేందుకు వస్తున్నాడు. అలాగే ప్రకృతి దేవుని మహిమను వ్యక్తపరుస్తుంది. సూర్యుడు ఉదయించడం, గాలి వీచడం, వాన కురవడం ఇవన్నీ దేవుని కరుణను, న్యాయాన్ని తెలియజేస్తాయి. ఆయన రాకపైన కూడా ప్రకృతి ఆనందిస్తుంది, ఎందుకంటే దానిలో పాపం కారణంగా వచ్చిన శాపం తొలగిపోతుంది. ఉదాహరణకి, వానాకాలంలో నేల తడవగానే చెట్లు సజీవంగా మారుతాయి, కొత్త ఆకులు వస్తాయి. అలాగే దేవుని రాకతో సృష్టి మొత్తం కొత్త జీవం పొందుతుంది. ప్రకృతి కూడా ఆయన మహిమకు సాక్షిగా ఆనందిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి అని. ప్రియులారా, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు: నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండాట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఏలే అనగా, నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను నేను. సహోదరి సహోదరులారా, బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. ఇప్పుడైతే సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు
తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేశాను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింప చేయబడనవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భూజనులకు తీర్పు తీర్చుటకై నీవు వేంచేయుచున్నావని, వనవృక్షములు నీ సన్నిధిని ఉత్సహించునని, నీ రాక కోసం ప్రకృతి మొత్తం ఆనందంతో ఎదురు చూస్తుందని నీవు తెలియజేశావు. తని నీకు స్తుతులు దేవా. నీవు న్యాయంగా తీర్పు తీర్చుదువు గనుక నీ రాకతో సృష్టి మొత్తం కొత్త జీవం పొందుతుంది గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పరిశుద్ధాలంకారములు ధరించుకొని నీకు నమస్కారము చేయించు నీ నామమునకు తగిన మహిమ నీకు చెల్లించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మాకు బుద్ధి చెప్పుచున్న నిన్ను మేము నిరాకరింపకుండానట్లు చూచుకుంటూ నిశ్చలమైన రాజ్యమును పొంది నీ కృప కలిగి ఉంటూ వినయ భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేసే వారంగా ఉండుటకు కృప చూపమని, నిత్య జీవానికి వారసులుగా మాలో ప్రతి ఒక్కరిని నీవే చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.